రావాలి అన్నప్పుడు మనం దెబ్బ కొడితేనే కరెక్టు, అది ఆవిడ యాంగిల్. అప్పుడు అన్న దిగి వస్తాడు, నాన్న దారికి వస్తాడు అని ఓ రకంగా బ్లాక్మెయిల్ చేస్తుంది. అంటే ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్ కి కేటీఆర్ వారసత్వం అప్పుడే అనౌన్స్ చేసేసినట్టు రకంగా చేసేసారు కదా. అంటే ఇప్పుడు కవిత కోరుకునేది ఏంటి? అధికారంలో వారసత్వం అంటే ఏదైనా కీలక పదవి కోరుకుంటున్నారా? అప్పుడు ఏదో షర్మిల గారికి అలాగే ఎంపీ సీట్ ఇవ్వలేదని ఇదంతా జరిగిందని ఏదో ఎమ్మెల్సీ ఉంది కరెక్ట్ తెలియదు. ఇక్కడ ఎమ్మెల్సీ ఉంది కదా, అదే అంటున్నా, ఉంది కదా. ఇంకా అంతకు మించి ఈవిడ అధికార వారసత్వం ఏం కోరుకుంటారు? అలాగని సీఎం పోస్ట్ అయితే ఏమి ఇచ్చేయలేరు కదా. అట్లా ఇవ్వాలని కోరుకుంటుంది భవిష్యత్తులో. దాంతోపాటు ఇప్పుడు ఆ మండలి సభాపక్ష నాయక పదవి ఆవిడ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మండలిలో సభ్యురాలు కదా, మండలి సభాధ్యక్ష పదవి అంటే మండలిలో ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వట్లేదు, కేటీఆర్ ఆపుతున్నాడు అనేది ఆవిడ ఉద్దేశం. అన్న అసెంబ్లీ చూసుకుంటున్నప్పుడు నాకు మండలి వదిలేయచ్చు కదా అనేటటువంటి. ఇది ఎట్లా ఉంటదంటే, మీరు పక్కన తిరిగే వాళ్ళు ఉంటారు. నేను ఈ నాయకులు చాలా మంది అబ్జర్వ్ చేశా, అసలోడికి ఫీలింగ్ లేకపోయినా వీళ్ళు రెచ్చగొడతారు. రాజకీయాల్లో చిచ్చురేగే ప్రతి కుటుంబంలో వెనకాల మన పక్కన ఉండే వాళ్ళే దరిద్రం. ఫస్ట్లో అట్లా వాగుతున్నప్పుడే కంట్రోల్ చేయాలి, చెయ్యరు వీళ్ళు. ఏందక్క అసలు నువ్వు లేకపోతే ఏడక్క అంటాడు పక్కనోడు. వాడి స్వార్థం ఏదో ఉంటది, ఎక్కతో పని పదవో ఏదో, వాడేదో కోరిన పదవి రాలేదు.